మీరు కూడా కోల్పోతున్నారు పరిస్థితి ఇది. మన అందరం కలిసి ఉమ్మడిగా ఉండాలని వాళ్ళకి నచ్చ చెప్పి, అంటే అలిగిపోయి పిల్లలు తెచ్చుకోవాలి కదా, అట్లా నచ్చ చెప్పి తెచ్చుకొని దానివల్ల నష్టం జరిగింది రా బాబు, ఈ వర్గీకరణ వాటి ఉన్నమయ ఏం జరిగేది పడలేదు, మనం ఉన్నది నష్టపోయాం, అది జరిగితే సుప్రీంకోర్టులో ఉంది, దాన్ని చూసుకున్నాం, ఇప్పుడు ఇక్కడ ఉద్యమం చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి కొంతమందికి నచ్చ చెప్పి మనందరం ఏకమై మనం ఏందో చెప్పలేకపోతే ఈ రాజకీయ పార్టీలు మనం పట్టించుకోవు. ఇది ఒక్క ఎగ్జాంపుల్. చంద్రబాబు నాయుడు ఊరిని పట్టించుకునే స్థాయి కదా, జాతీయ స్థాయిలో పాల్గొంటున్నటువంటి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో, అన్ని రాష్ట్రాల పార్టీలతో అందరితో సమన్వయం కలిగినటువంటి వ్యక్తి అతను మోటి పట్టించుకోడు, లేకపోతే పవన్ కళ్యాణ్ అసలు పట్టించుకోడు. అయితే పవన్ కళ్యాణ్ నిరూపించాడు, నాకు 12% ఓట్లు ఉన్నాయి, ఆయన చిరికేశాడు. నీకు తక్కువ ఉండేది 12%, 11% నీకు డబ్బు ఓట్లు వచ్చింటే నేను గెలిచేస్తావు, లేకపోతే లేదు నువ్వు ఎత్తిపోతావు సార్ అని భయపెట్టించినాడు. మనిషికి భయం చాలా గొప్పది. ఆ భయపెట్టించడానికి ఇతని దగ్గర ఆయుధం సంపాదించుకున్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ మాట ఆయన విన్నాడు. లేకపోతే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మాట వినగలిగే స్థాయిలో కాదు, 100% చెప్తున్నాను. కానీ చంద్రబాబు నాయుడు ఇనేడుగా చేసుకున్నాడు పవన్ కళ్యాణ్. నన్ను క్రైస్తవ మిషన్లు చదివించారు, అయినా నేను క్రైస్తవుడిగా మారితే నా జాతి నాశనం అవుతుంది. రేపు భవిష్యత్తులో ఈ బూర్జువా ప్రభుత్వాలు స్వాతంత్రం ఇస్తూ ఉన్నాయి, మరి ఈ బూర్జువా నాయకుడు వచ్చి మనం ఇబ్బంది పెడతారని, నా జాతి నన్ను అనుసరిస్తుందని ఆయన క్రిస్టియానిటీ తీసుకోలేదా, తన ప్రేమ ఆయనకు. ఎందుకంటే పిల్లల గురించి పెంచి పోషించినారు, వాళ్ళు అభివృద్ధి చేశారు, మరి వాళ్ళతో ఎందుకు ఉండకూడదు? ఆయన ఉంటే రేపు భవిష్యత్తులో ఆ జాతి ఇబ్బంది పడుతుందనేటువంటి త్యాగం చేసి ఆయన ఈ బౌద్ధిజం తీసుకుంటే నా ఇండియాలో ఉండేది పొలాల సమస్య రాదు, ఎక్కడ సమస్య రాదు, ఇబ్బంది పడుతుంది. అంత పెద్ద త్యాగాలు చేసినటువంటి ఈ జనం ఐకమత్యం కాలేక, కనీసం మన మీద నిరూపించుకోలేక, ఎంతసేపు మన భాగ్యరావు అని చెప్పే దాంట్లో చెప్తే మనకు తెలియదు, అదంతా మనకు అది బూతు మాట ఎందుకు చెప్తాడు ఆయన అని చెప్పి ఆయన అడిగితే క్వశ్చన్ మనకు కాదు. ఏమొచ్చినా చెప్పండి, మీ ఊళ్ళో ఏమన్నా పథకాలు ఇచ్చినారా, భూములు సంపాదించినావా, లేదా అట్రాసిటీస్ ఏమన్నా దెబ్బలు తిన్నారా, ఎంతమంది తల్లులు తిన్నారు, ఎంతమంది రెట్టుకుంటున్నారు, లెక్కలే చెప్పేస్తున్నాం. దానికి అనుమానం లేదు, ఎందుకంటే మన పని అది, మనం దాంట్లో నిపుణులం. కానీ ఆయన అడిగిన క్వశ్చన్లో ఎవరు లాభపడ్డారు ఇప్పుడు ఉన్నటువంటి ఈ సినారీలో, ఈ ఎన్నికల సినారీలో, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణంలో ఎవరు లాభపడ్డారంటే మనం రకరకాల సమాధానం చెప్తున్నాం. అంటే మన అవగాహన అక్కడ లేదు, మనం ఆ మాట